జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈరోజు మంగళవారం. ఆ రఘుకులోత్తముడు శ్రీరామచంద్రుడు మరియు ఆజానుభావుడు మహాబలశాలి ఆంజనేయ స్వామి వారి దివ్య ఆశీస్సులతో అందరికీ శుభోదయం. ఈరోజు మంచి మాట. ఈరోజు నేను చెప్పే మంచి మాట ఆ రాముల వారు నా నోట పలికించే మాటే నా మాట. పూర్వం మన పెద్దలు నడమంత్రపు సిరి వచ్చిన నరాన పుండు పుట్టిన తగ్గదు అంటే నడమంత్రపు సిరి వచ్చిన నరాన పుండి పుట్టిన తగ్గదు అని మన పూర్వీకులు చెప్పేవాళ్ళు. అంటే చిన్నప్పటి నుంచి కష్టపడి రూపాయి కూడబెట్టి మంచి గుణంతో పెంచిన వాళ్ళు వాళ్ళ తరం, వాళ్ళ పిల్లల తరం, వాళ్ళ మనవళ్ళ తరం, తరతరాలకి వారి కీర్తి ప్రతిష్టలు ఎప్పుడుగా ఉంటాయి. లేదు అడ్డదారిన అడ్డ మార్గాన చెడు మార్గాన స్మగ్లింగ్ వ్యాపారం అని, తర్వాత ఇప్పుడు గుట్కాల వ్యాపారం అని, తర్వాత డ్రగ్స్ వ్యాపారం అని రకరకాల అడ్డదారుల్లో సంపాదించి కూడబెట్టిన సొమ్ము పిల్లగాళ్ళకి అందిస్తే వాళ్ళు అడ్డదారు నిలవటం, చెడు ప్రవర్తనలు, తర్వాత చెడు వ్యసనాలకు బానిసలై తర్వాత చాలా ఇబ్బందులు పడటం, తల్లిదండ్రుల ప్రతిష్టలు దిగజార్చటం జరుగుతుంది. అట్నే మనకి నరాన పుండు పుట్టడం అంటే వెనకటి రోజుల్లో మహారాజులు కూడా రాచపుండు అనే పుట్టేది. ఆ రాచపుండు తగ్గక ఎన్ని వైద్యాలు చేసినా ఋషులు, ఆస్థాన పండితులు, ఆస్థాన వైద్యులు ఎన్ని సేవలు చేసినా కొంతమంది తగ్గక రాచపుండుతో చనిపోయేవాళ్ళు. అయ్యే ఇప్పుడు షుగర్ వ్యాధి అంటున్నారు. షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి కాలు దెబ్బతగిలి, చేతి దెబ్బతగిలి, ఏదైనా యాక్సిడెంట్లో కానీ తగిలినప్పుడు ఇన్ఫెక్షన్ అని వస్తుంది. ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అంతవరకు డాక్టర్లు కాలు తీసేయటము, చేయి తీసేయటము చేస్తున్నారు. అంటే లేకపోతే అది శరీరం అంతా వ్యాపించి మనిషి చనిపోవడానికి దారితీస్తుంది. కానీ ఈ రోజుల్లో బాగా డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి అనుకుంటాం, కానీ ఆ జబ్బును అనుభవించాల. కాకపోతే లేనివాడు ఇబ్బంది పడతాడు, ఉన్నవాడు ఐసీయూ రూముల్లో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం పొందుతాడు. కానీ ఆ దేవుడు పిలిచినప్పుడు మాత్రం మరణం తప్పదు. మరణం ఆపటం ఎవరి వల్ల కాదు, ఎవరి తరం కాలేదు. ఇంత సైన్స్ డెవలప్మెంట్ అయినా, ఇంత శాస్త్రవేత్తలు వచ్చినా కానీ మరణం జయించడం కనిపెట్టలేదు. అది కనిపెట్టకపోవడం వల్లనే ప్రజలు అందరూ కొంతతో ఇంత ధనంతో తృప్తి పడుతున్నారు. కానీ అదే లేకపోతే మనకు మరణం లేదంటే ఈ భూమి సరిపోదు, ఆకాశం సరిపోదు, ఈ భూమండలంలో ఏం మిగలదు. ఇప్పటికే ఆశతోని అసలు పండించే పొలాలే లేవు. అన్నీ రియల్ ఎస్టేటు, ఇల్లు కట్టుకోవటం, భూములు అన్నీ అయిపోతున్నాయి. ప్రకృతికి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఒక ఇల్లు కట్టాలంటే ఇప్పుడు కోట్లు ఖర్చు, 100-200 కోట్లు పెట్టి కడుతున్నారు. దాన్ని కట్టాలంటే ఎన్ని చెట్లు కొట్టాలా, ఎన్ని గుట్టలు పోవాలా, ఎన్ని రాళ్ళు తొలగించాలా, ఎన్ని గ్రానైట్లు, ఎన్ని మార్బుళ్ళు, ఎంత అలా మనిషి జీవించడానికి కనీసం 2 గదులు సరిపోవా ఒక ఫ్యామిలీకి, ఒక కుటుంబానికి. అలా మనకి మన పిల్లలు సద్బుద్ధితోని పెంచాల. నేను కూడా చిన్నప్పుడు బహుకడు పేద కుటుంబంలో పుట్టాను. నా తల్లిదండ్రులు చాలా కష్టపడి పెంచి, మా తల్లి కూలి పనులు చేసి, మేము 4 సంతానం, 3 మగవాళ్ళం, ఒక అమ్మాయి చనిపోయింది. కూలి పనులు చేసి మమ్మల్ని పెంచింది. మా నాన్న విద్యాబుద్ధులు నేర్పి, సంస్కారం నేర్పి, సమాజంలో ఎట్లా ఉండాలని, ఏం తప్పు చేస్తే దండించేవాడు. చిన్నప్పుడు మా తరంలో తల్లిదండ్రులకి గజగజ వణికేవాళ్ళం.
చిన్న తప్పు చేస్తే భయపడేవాళ్ళం. ఈరోజు ఈ జనరేషన్లో పిల్లగాళ్ళని మందలించేటట్టే లేదు. అలా పెరగబట్టే మేము ముగ్గురు మంచిగా సంస్కారవంతులమైనాం. తర్వాత విద్యాబుద్ధులు సమాజంలో ఎవరికి చెడు చేయకుండా మంచి మార్గాన్ని నడుస్తున్నాం. అంటే మన తల్లిదండ్రులు నేర్పేదాన్ని బట్టే ఉంటుంది. అలా నేను కూడా చిన్నప్పుడు మా అమ్మతో పాటు కూలి పనులు అంటే వరి కోయటానికి కానీ, నాట్లు వేయటానికి కానీ, శనగ పీకుడు కానీ, మిరపకాయలు ఏరటం కానీ అన్ని పనులు కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం. ఈ రోజుల్లో కొంతమంది తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని పిల్లగాళ్ళు ఆగం చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు టైంలో ఇబ్బందులు పడి పిల్లలు బుద్ధిమంతులై మంచి చదువుకొని ఉద్యోగ వ్యాపారాలు చేసుకొని తల్లిదండ్రులని సుఖపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి ఉదాహరణగా మన రిలయన్స్ సంస్థ అధినేత ధీరుభాయ్ అంబానీ గారి కుటుంబం. ఆయన చిన్నప్పుడు పెట్రోల్ బంకులో నెలవారీ కూలీగా పెట్రోల్ పడుతూ ఉండేవాడు. అలా జీవితం సాగించి కష్టపడి 69 సంవత్సరాలు జీవించి రిలయన్స్ సంస్థను స్థాపించి తన ఇద్దరు కొడుకులు 2 బిడ్డలు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ 2 అమ్మాయిలు లక్షల కోట్లు సంపాదించి ఇచ్చి తను పోయేటప్పుడు నేను వచ్చేటప్పుడు ఏం తేలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోవట్లేదని లాస్ట్లో అతను ఒక కోరిక కోరుకున్నాడు. తను చనిపోయినప్పుడు ఊరేగింపులో తన చేతులని రెండుని ఇలా కిందకి పెట్టమని చెప్పిండు. అంటే దాని అర్థం ఏంటంటే వచ్చినాడు తెచ్చింది లేదు, నేను పోయేటప్పుడు ఏం తీసుకుపోవట్లేదని ఒక సమాచారాన్ని మనకి మంచి విషయాన్ని ఈ ప్రజలకి తెలియజేసిండు. ఆ తర్వాత తన కొడుకులు అనిల్ అంబానీ సరైన వ్యాపారం చేయక చాలా ఇబ్బందులు పడి ఇప్పుడు అప్పులు పాలయ్యిండు. అదే ముఖేష్ అంబానీ తన యొక్క తండ్రి ఇచ్చిన ఆస్తిపాస్తులను పెంచి జియో సంస్థ ద్వారా ప్రపంచాన్ని ఇప్పుడు స్థాపిస్తుండు. భారతదేశంలో కుబేరులలో 1-2 స్థానాన్ని పోటీ పడుతుండు. అందువలన ఇప్పుడు సంతానం తల్లిదండ్రులు చెప్పినట్టు విని వారి మంచి నడవడిక నడిచి మంచి బుద్ధులతో సమాజంలో ఉంటూ కీర్తి ప్రతిష్టలు సంపాదించి మన భారతదేశం యొక్క ప్రతిష్టను పెంచాలని నా ఈ చిన్న కోరిక, ఈ చిన్న సూచన పాటించవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.